కాళేశ్వరం ఇష్యూపై విమర్శలు, సస్పెండ్ తర్వాత తొలిసారి భేటీ. అమ్మా చూస్తున్నారులో, వచ్చింది బావ కాడికి వచ్చింది. మా బావ అవినీతి తిమింగలం, మా బావ హరీషు పేద అనకొండ, మా బావ ఉన్న కాడికి దోసుకొని మాయ మీద బదనా నూకిండు. మా బావ అడ్డగోలికి సంపాదించుకొని అన్యాయంగా మా అయ్య మీద బట్టగాల్చి మీద వేసిండు. అదంతా పిల్లికూనలై మా అయ్య చుట్టుకుంది. ఏది ఆ అవినీతి, ఆ పాపమంతా, ఆ పాపమంతా కాళేశ్వరం అవినీతి అంతా పిల్లికూనలయ్యి మా అయ్య చుట్టుకుంటే మా అయ్య ఇంట్లో ఊకూకనే కాలు జారి పడ్డాడు. అడుగున గండాలే ఎదురవుతున్నాయి మా అయ్యకు. ఈయన చేస్తే అది మా అయ్యకు అంటుకుంది అని ఒక్క కూత, ఒక్క మాట, ముఖం చూడని కూత కూసింది. అసలు ఎట్లా అంటే వాయ్యా, చిన్న మాటలా, చిన్న కథ, గుండెలు తూట్లు పడే మాటలు మాట్లాడేది కవితమ్మ. ఇక ఆఖరికి వస్తున్న కల్లా ఇప్పుడు మొన్న చచ్చిపోయినాడు మాత్రం పోలే, అలాగే చచ్చిపోయినాడు మాత్రం ఆయన నిజామాబాద్లోనే ఉందట, పోలే. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు 2 రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఇదంతా తిరిగి ఈరోజు హరీష్ ఇంటికి వెళ్ళిన కవిత ఆయన కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేసి కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అయితే ఈ పరామర్శకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. సత్యనారాయణరావు అంత్యక్రియలకు కవిత హాజరు కాలేదు. చూసిర్రా, మరి అంత ప్రేమ కలది, అంత ఇది సుటమే కదా. సావుకు పోతే ఎందుకు వచ్చామని అంటారా? నువ్వు ఏమిటికి వచ్చినావని అంటారా? సావంతా అయిపోయినాక, వాళ్ళు ఏడ్చినాక, మంది వచ్చి తుడిచినాక, అంత ఇదైపోయినాక పాపం ఆ కుటుంబం అంతా కష్టకాలంలో అయ్యో ఇట్లయిపోయే అని ఆ కుటుంబ సభ్యులంతా వలపోస్తుంటేనేమో పోలేదు. చచ్చిపోయిన 2 రోజులకు మంది ఏమని పొడిచిర్రో, ఓవా మంజా పరాయా, సొంతం మీ మేనత్త పెనిమిటి, మీ మేనత్త పెనిమిటి. పోకపోతే కవితమ్మ ఏమంటారు లోకం? ఏం ఆలోచన చేస్తున్నావు నువ్వు? నేను పోను, నేను అడ్డగోలిగా కూతలు కూసిన మా బావని, ఏడికి పడితే ఆడికే మాట్లాడినా. నేను ఏ ముఖం పెట్టుకొని చూపియా మా బావకు? నేను ఏ ముఖం పెట్టుకొని పోను ఆడికి? పోతే వాళ్ళు మాట్లాడతారో మందలిస్తారో. అరే మందలియకపోతే ఏందమ్మా, నువ్వేమైనా పెళ్ళికి పోతున్నావా, పేరంటానికి పోతున్నావా, దావతి పోతున్నావా? ఎప్పుడు వచ్చినావమ్మా అని నీకు నీళ్ళు తీసుకొచ్చి కడుక్కో అని చేతికిస్తారా? అది సావు. అని ఎవరెవరు పొడిచిర్రు. ఇక ఆయన మాత్రం మంకుపాటు బట్టి రాలే, నిజామాబాద్లోనే ఉంది. ఇక ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కాకులు పొడిచినట్టుర్రు. ఇక లాభం లేదు, ఏదో అయితట్టుంది. అమ్మా మరి దగ్గర అయ్యి సొంత మా మేనత్త పెనిమిటాయి. ఇది ఎక్కడో అయితట్టుంది, ఈ గాలి ఏదో చేస్తట్టే ఉంది. ఎటనా చేసి పోవాలి, ముఖం చూపించి రావాలి అని ఇక నిన్న గింత కాడికి తీసుకొచ్చింది కవితమ్మ. పరామర్శకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. సత్యనారాయణరావు అంత్యక్రియలకు కవిత హాజరు కాలేదు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కవిత హరీష్పై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు నేరుగా స్పందించకపోయినా
తన ప్రస్థానం తెరిచిన పుస్తకం అంటూ పరోక్షంగా సమాధానమిచ్చారు. ఆ వివాదం తర్వాత హరీష్ ఇంటికి కవిత వెళ్ళడం ఇదే మొదటిసారి. ఒక్క మాట కాదు, ఒక్క కూత కాదు, అడ్డగోరిగా మాట్లాడింది. కనీసం మా మేనబావ ఏమనుకుంటాడో ఏం కథ అన్న ఆలోచన కూడా లేకుండా కాళేశ్వరంలో పెద్ద అనకొండ, పెద్ద అవినీతిపరుడు మా బావ అని ఏకంగా మైకుల ముందరనే దంచి మాట్లాడింది, మీడియా ముందరనే. చిన్న పంచాదా అది, చిన్న కథ, చిన్న భాగవతమా? కానీ హరీష్ రావు మాత్రం కవితమ్మ ఎన్ని తీర్లా ఈయన శుద్ధులు ఏంచిపోసినా హరీష్ రావు మాత్రము పల్లెత్తు మాట కూడా, పళ్ళు మీద పళ్ళు పెట్టి పల్లెత్తు మాట కూడా జారలేదు. మొత్తానికైతే బావ ముఖం చూపించింది, దండం పెట్టింది.